హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా తమిళనాడులో చూస్తుంటారు. రమ్య ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ నుంచి. సో శివ, రమ్య ఎవరు ఎలిమినేట్ అవుతారని మనం అందరూ అనుకుందాం. సో ఫైనల్గా రమ్య ఎలిమినేట్ అయింది. రమ్య ఎలిమినేట్ అవ్వడానికి ఏమీ కారణం లేదు, ఆ గేమ్ ప్లాన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఎవరైతే టార్గెట్ చేసిందో ఆయన ప్రాపర్గా టార్గెట్ చేయలేదు. ఎవరు రీతు చౌదరిని, వాళ్ళిద్దరిని బాండింగ్ని అందరికీ చెప్దాం అనుకొని చెప్పేసి ఆమె డెమోన్కి దగ్గర అయ్యి, సో ఆ ఫైనల్గా డెమోను ఈఎంఐ చేసేది కూడా అదే పులిహార కంటెంట్ అని జనాల భావించి సో రమ్యని ఎలిమినేట్ చేశారు. సో రమ్యకి లాస్ట్ వీక్ అసలు కంటెంట్ ఇవ్వలేదు. సో ప్రాపర్గా కంటెంట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా సస్టైన్ అయ్యేది. రమ్యకి ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అది ఓటు కింద మారడానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 1 వీక్ చూశారు. సో సెకండ్ వీక్ ఆమె ప్రాపర్గా కంటెంట్ ఇవ్వడం జరగలేదు. రితు చౌదరికి ఆల్రెడీ 4 to 5 వీక్స్ ఆల్రెడీ డెమోన్తో ఉంది. సో డెమోన్ ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఏం నడుస్తుందో ఆ కంటెంట్ ఏమైనా బ్రేక్ చేయలేకపోయింది. ప్లస్ సుమన్ని మంచిగా చేసుకొని సుమన్ ఓట్లు సంపాదించుకుందాం అనుకున్నప్పుడు సుమన్కి ఓట్లు కూడా రమ్యకి కన్వర్ట్ అవ్వలేదు. సుమన్కి కొంచెం హెల్ప్ అయింది ఫుడ్ పరంగా తప్ప రమ్యకి ఏ విధంగా హెల్ప్ అవ్వలేదు. అన్ని రకాలుగా రమ్య ఫెయిల్ అయింది. సో ఫైనల్గా రమ్య ఈరోజు బిగ్ బాస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మీరేమనుకుంటున్నారు? ఆమె స్వయంగా కారణమైందా, వేరే వాళ్ళ వల్ల ఆమె ఎలిమినేట్ అవుతుందా? అవన్నీ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ దగ్గరికి చేరవేరుస్తాను. సో దీని ముందు ఇంకొక డైలీ లెర్నింగ్ వీడియో అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.